వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ అండ్ తేజ వ్లాగ్స్. టుడే వ్లాగ్ గులాబ్ జామ్ రెసిపీ. ఆశీర్వాద్ గులాబ్ జామ్ తీసుకున్నాను. ఈ ప్యాకెట్ ఇన్స్టెంట్ మిక్స్ ప్యాకెట్ కట్ చేసుకుని మిక్సింగ్ బౌల్లోకి వేసుకుంటున్నాను. ప్యాకెట్ మొత్తం వేసుకోవట్లేదు, సగం ప్యాకెట్ వేసుకుంటున్నాను. మాకు సగం సరిపోదు కాబట్టి సగం పౌడర్ వేసుకున్నాను. విరిగిపోయిన పాలు స్ట్రైన్ చేసుకుంటాం కదా మనం, ఆ పేస్ట్ని తీసుకుని ఆ పిండిలో వేసుకుంటున్నాను. కొంచెం ఫ్లేవర్ మిల్కీ ఫ్లేవర్గా ఉంటాయని చిటికెడు సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. దాంతోపాటు నేను వీటిని బాగా మిక్స్ చేయాలి. వాటర్ వేయకుండా ఓన్లీ మిల్క్ వేసి చేసింది ఇవ్వాలి. ముందుగా మిక్స్ అది బాగా మిక్స్ చేసుకోవాలి, మొత్తం అంతా కలిసేలాగా. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొంచెం కలుపుకుంటూ ఉండాలి. ఆ పిండి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత అలా చపాతీ ముద్దలాగా అవుతుంది. దాన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి, మన చేతికి అంటుకోకుండా కలుపుకోవాలి. 20 minutes దానికి రెస్ట్ ఇచ్చేయాలి మనం మూత పెట్టేసి. పంచదార పాకం రెడీ చేసుకుందాం. దాన్ని పక్కకు పెట్టేసి ఒక గిన్నెలో 2 cups పంచదార వేసుకుందాం. 2 cupsకి 1.5 cup వాటర్ వేసుకోవాలి. దాన్ని పంచదార కరిగేంత వరకు మెల్ట్ చేసుకోవాలి. స్పూన్ పెట్టి తిప్పుతూనే ఉండాలి. మొత్తం పంచదార కరిగేటప్పటికి అలా అవుతుంది. ఒక 5 minutes దాన్ని బాగా బాయిల్ చేద్దాం. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఇందాక కలిపెట్టిన పిండిని తీసుకోవాలి. 10 minutes నానడం వల్ల చూసారా ఎంతలాగా పొంగిందో. దాన్ని మళ్ళీ బాగా కలుపుకోవాలి స్మూత్గా అవ్వేలాగా. మరీ అంత ఎక్కువగా ఏం ప్రెస్ చేయక్కర్లేదు, నార్మల్గా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే చాలు. అలా స్మూత్గా అవ్వేలాగా కలుపుకోవాలి. ఉండలు చేసుకోవాలి. అంత సైజ్ అయితే సరిపోతాయి. అది క్రాక్స్ కూడా లేకుండా చేసుకోవాలి. అప్పుడే బాగా వేగుతాయి, బాగా వస్తాయి. స్టవ్ ఆన్ చేసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుందాం. ఆ బాల్స్ ఫ్రై చేయడానికి ఆయిల్ వేసుకోవాలి. ఎంతైతే పడుతుందో అంత ఆయిల్ వేసుకుంటే చాలు. ఆయిల్ వీటెక్కిదాకా వెయిట్ చేయాలి. అందులో మనం చేసుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా స్లోగా వేసుకోవాలి. స్టవ్ సిమ్లో ఉన్నప్పుడే వేసుకోవాలి అవి. మొత్తం అన్నీ వేసేసిన తర్వాత కొంచెం స్టవ్ మీడియంలో పెట్టుకోవాలి సిమ్లో నుంచి. ఒక 1 minute కొంచెం రెడ్గా అవుతాయి, గోల్డెన్ కలర్లో. ఇంకొంచెం తిప్పుతూ ఉంటే అవి మొత్తం ఈవెన్గా కుక్ అవుతాయి అన్నీని. ఈ కలర్ వచ్చిన తర్వాత తీసుకుని పాకంలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 5 minutes మూత పెట్టుకోవాలి. 5 minutesకి బాగా పెద్ద సైజు అవనివి. మనం చిన్న సైజు చేసిన టైం కూడా ఎక్కువ తీసుకోదు. జస్ట్ 5 minutesలోనే బాగా పెద్ద సైజు అవుతాయి. వీటిని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారా ప్రతి ఒక్కటి కూడా పెద్దవే అవినవి. చాలా సాఫ్ట్గా వచ్చినాయి. టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంది. ఫుల్గా ఉడికినవి కూడా, పిండి కూడా లేదు లోన.